అందరికీ నమస్కారము. చాలామందికి మంచి లక్ష్యము, జీవితంలో పైకి రావాలి అని ఒక గొప్ప ఆశయంతో ఉంటారు. లక్ష్య సాధన ఉన్నవాళ్ళు ఎప్పుడూ అటు ఇటు పక్క చూపులు చూడకుండా వాళ్ళ లక్ష్యం మీదే వాళ్ళు గురి పెట్టాలి. ఇతరుల మాటని మంచివైతే వినండి, చెడువైతే వదిలేయండి, చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఉండాలి. అట్లా లైఫ్ని మనము నెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదన్నా బాగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేదా మంచి చదువులో బాగా పైకి రావాలని ఉండొచ్చు, ఇంకేదన్నా బిజినెస్లో పైకి రావాలని ఉండొచ్చు, ఒక హోమ్ మేకర్గా గృహిణిగా ఉన్నా కానీ మీరు ఏదో జీవితంలో సాధించాలని ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఒక చిన్న స్టోరీ అండి. ఆ స్టోరీలోనే మీకు మోరల్ మొత్తం తెలిసిపోతుంది. ఒక వ్యక్తి, ఒక చిన్న ఫార్మర్ అనమాట. అతనికి బ్యాంబో ట్రీస్ పెంచాలని అనిపించింది. బ్యాంబో ట్రీస్ పెంచితే బాగా లాభం వస్తుంది అని బాగా విని అతనికి లోపల బలంగా నాటుకుపోయింది కోరిక. బ్యాంబో ట్రీస్ ఎట్లయినా పెంచాలి అనేసి. వెంటనే అతను ఏం చేశాడంటే ఒక వేరే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి డీటెయిల్స్ తీసుకున్నాడు. బ్యాంబో ట్రీ పెంచడానికి 5 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాల దాకా ఓపిక్గా ఎదురు చూస్తేనే మనకి ప్రాఫిట్ వస్తుంది అనేసి. సరే అని చెప్పేసి వెంటనే అతను నేను ఎదురు చూస్తాను, నాకు ఓపిక ఉంది, నాకు అంత కృషి చేయగలను అని చెప్పేసి వెంటనే అతను ఏం చేస్తాడంటే బ్యాంబో పిలకలు, చిన్న చిన్న పిలకలు తీసుకొచ్చి అతని యొక్క క్రాప్స్లో నాటాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి. అసలు ఏమాత్రం ఎదుగుదలేదు. అయినా కానీ అతను కలుపు తీస్తూ ఉండేవాడు, దాన్ని నీళ్లు పోస్తూ ఉండేవాడు, నిరంతరంగా కృషి చేస్తూనే ఉండేవాడు. అతన్ని చూసి మిగిలిన వ్యవసాయదారులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు గేలి చేయడం మొదలుపెట్టారు. ఆయన వెళ్తూ ఉంటే అగో బ్యాంబో ట్రీ వెళ్తున్నాడు అనేవాళ్ళు. అట్లా జోకులు వేసేవాళ్ళు. పిచ్చా ఏమన్నా, మేము చూడు ఎన్ని క్రాప్స్, ఎన్ని పంటలు వేసేసాము, ఎన్ని పంటలు కాపుకు వచ్చాయి, తీసాము, లాభాలు వచ్చాయి, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అనేసి ఆయన నిరుత్సాహపరచడం మొదలుపెట్టారు. అయినా అతను ఏమాత్రం కృంగిపోలేదు. 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు అయిపోయినాయి. 4 సంవత్సరాలు అయిపోయాక అప్పుడు మెల్లగా పిలకలు కొంచెం మొదలుపెట్టినాయి అన్నమాట, క్రాప్స్ పెరగడం. అయినా ఇంకా అతను కష్టపడుతూనే ఉన్నాడు. తర్వాత 4.5 సంవత్సరాలు అయినాక ఒకటేసారిగా డ్రాస్టిక్గా బాగా పెరగడం మొదలుపెట్టాయి బ్యాంబో ట్రీస్. ఎట్లా పెరిగాయంటే అసలు ఊహించలేనంత. 6 నెలల్లో ఆ బ్యాంబో ట్రీస్ 80 అడుగులు, 80 ఫీట్ దాకా పెరిగాయి. అవి పెరిగేసరికి ఇక్కడ అంతులేని ఆనందం, ఆశ్చర్యము. తర్వాత ఆ క్రాప్స్ అన్నీ తీసి అమ్మేసరికి 10 సంవత్సరాల్లో పక్క రైతులు ఎంత లాభం సంపాదిస్తారు అంత లాభం ఇతనికి 5 సంవత్సరాలు వచ్చేసింది. చూసారా? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనం ఏది చేయాలనుకున్నా కానీ దాని మీద, లక్ష్యాన్ని మీద ఒక్క కన్నేసి అది చేయాలి, నిరంతరమైన ఆ ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నంలో లోపం మాత్రం ఉండకూడదు. కృషి చేయడమే. అవతల వాళ్ళ మాటలు వింటాము కానీ వాటిని పట్టించుకోము. కేవలం మన యొక్క నమ్మకము, మన యొక్క ప్రయత్నము, మన మీద మనకి ఉండవలసిన ఆ నమ్మకాన్నే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత కష్టపడితే అంత కష్టం ఈజీగా వస్తుంది, ఆ కష్టానికి ఫలితం వస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అలాగే ఏ పనైనా మీరు ప్రయత్నలోపం లేకుండా చాలా కష్టపడి చేయండి. అండ్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం. ఇంకొకటి, ఓపిక చాలా అవసరము. ఎంత ఓపికగా, ఎంత చక్కగా నమ్ముతూ మీరు ఆ విశ్వాసంగా పనిచేస్తారో అది డెఫినెట్లీ మీకు విజయం ఎప్పుడో ఒకసారి తప్పకుండా సాధిస్తారు మీరు. ఆ విజయం మీ వెన్నంటే ఉంటుంది, నమ్మండి ఇది కదా. సో ఏ పని చేయాలనుకున్నా దాని మీద ఫోకస్ చేయడము, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము, దాని మీద మనసు లగ్నం చేసి, నిద్రాహారాలు, పడుకున్నా లేచినా ఏ పని చేస్తున్నా ఒక చోట మనసులో ఒక చోట తెలుస్తూనే ఉండాలి, ఇది చేయాలి, దీంట్లో నాకు సక్సెస్ రావాలి అనేసి. ఎప్పుడైతే మనలో ఈ విధమైన కాంక్ష గట్టిగా ఉంటుందో, స్ట్రాంగ్గా ఉంటుందో, డెఫినెట్లీ మనకి ఏ పని చేసినా అక్కడ విజయం వస్తుంది. నచ్చిందా స్టోరీ? ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుంటాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. ఇంత సమయాన్ని వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. టేక్ కేర్. గుడ్ లక్.